ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హింసాత్మక ఘటన బాధితులను కలవనున్న రాహుల్ గాంధీ. మహిళా ఎమ్మెల్యేను మేయర్ అవమానిస్తున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అనుకున్న ప్రకారమే రాజధాని పూర్తి, తగ్గేదేలే అన్న మంత్రి నారాయణ. అల్లు అర్జున్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్, దీపదాస్ మున్షిని కలిసిన బన్నీ మామ. కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పర్భానీ జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో బాధిత కుటుంబాలను కలవనున్నారు. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. రాహుల్ గాంధీ ఈ పర్యటన ద్వారా అక్కడి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తావించనున్నారు. 99% పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవు. కానీ ఒక స్మగ్లర్ పోలీసులను బట్టలుడదేసి నిలబడితే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇది దేనికి సంకేతం? ఒక స్మగ్లర్ను హీరో చేశారంటూ, పోలీసులను విల్లలు చేశారంటూ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. జై భీమ్ సినిమా వచ్చిన మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్కు వచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీప్దాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఇవాళ సోమవారం కలిశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతుండగా, గాంధీ భవన్లో తమ ప్రెస్ మీట్ జరుగుతుండగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఆయన బయటికి వెళ్ళిపోయాక తనతో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. మళ్లీ వచ్చి తనను కలుస్తానని చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన పాత మిత్రుడు, కాంగ్రెస్ వాది అని తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడతానని, ఏదైనా విషయాలుంటే చర్చించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, తులం బంగారం, మహిళలకు 2,500 ఇవ్వలేదంటూ మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డికి బాధలు చెప్పుకున్న మహిళలు. ఆయన ఏమన్నా నోటీస్ కేసులు పెడుతుంది మేడం. మనం ఏదైనా ప్రతిపక్షాలపై అటాక్ చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కవిత మాట్లాడుతూ, తెలంగాణలో 10% కమిషన్ ప్రభుత్వం నడుస్తుందన్నారు. కాంగ్రెస్ హామీ మేరకు ఇప్పటి వరకు ఒక్క మహిళకు కనీసం 30,000 కోల్పోయిందని తెలిపారు. అందరి కోసం కాకుండా కొందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పెద్దల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినటువంటి గొప్ప మహనీయుడు పివి నరసింహారావు గారు కనీసం ఆయనకు ఒక స్మారక స్తూపం కట్టకుండా వారిని కాంగ్రెస్ పార్టీ అవమానించడం, అవసాన దశలో చాలా రకాలుగా కేసులు పెట్టి లీగల్గా ఇష్యూస్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో కూడా మన తెలంగాణ బిడ్డ మరి అన్ని కేసులను ఎదుర్కొని ఒక మంచి క్లారిటీతోని క్లియరెన్స్ వచ్చిన తర్వాత కేసెస్ చాలా తన ప్రతిష్ట పెరగడం కూడా జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ యొక్క
వ్యక్తిత్వం నేచర్ ఎట్లాంటిది అన్నది ఒక్క పివి నరసింహారావు గారి ఎపిసోడ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మన బిడ్డను మనం గౌరవించుకోవాలి, తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా అయినటువంటి వ్యక్తి వారి గొప్పతనాన్ని ముందు తరాలకు అందించాలి అని చెప్పి వారు పివి మెమోరియల్ని మనకు నిర్మించడం నెక్లెస్ రోడ్లో, అట్లానే పివి నరసింహారావు గారికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం, శత జయంతి సంవత్సరం చేసినప్పుడైతే చాలా గర్వంగా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళందరం కూడా మనం ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా లాంటి ప్లేస్లో పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో అట్లా ఎంతో గొప్పగా పివి నరసింహారావు గారిని ఆకాశం ఎత్తుకే మనం చూపించుకున్నాము, వారిని కాపాడుకున్నాము. వారి గౌరవాన్ని ఇక ముందు కూడా అలాగే కాపాడుకుంటూ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా పివి నరసింహారావు గారు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. హైదరాబాద్లో సంవత్సరానికి కేసీఆర్ పాలనలో 25,000 కేసులు అయితే రేవంత్ రెడ్డి పాలనలో 35,000 కేసులు అయ్యాయి. ఒక సంవత్సరంలో 10,000 కేసులు పెరిగాయంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయ్యావంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలంలో 25,000 కేసులైతే రేవంత్ పాలనలో 35,000 కేసులైనాయి. 10,000 కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి. కేసులు అంటే మర్డర్లు, రేపులు, చైన్ స్నాచింగ్, రాబరీసు, దొంగతనాలు, రకరకాల కేసులు, ల్యాండ్ కేసులు, 10,000 కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తగున్నదో అర్థమవుతుంది కదా. నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినావని అర్థమవుతుంది కదా. హోమ్ మినిస్టర్ నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన నిందితులకు బెయిల్ ఇప్పించిన లాయర్లు, కోర్టు ఎలాంటి షరతు లేని బెయిల్ మంజూరు చేసిందని తెలిపిన నిందితుల తరఫు న్యాయవాది. విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 days లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలిపురం, హైదరాబాద్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఏడాది జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ వైభవోపేతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పవిత్ర కార్యక్రమానికి సంబంధించి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 3 రోజుల పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో 3 గంటల పాటు నిర్వహించనున్న సంగీత విభావరి ప్రత్యేకంగా నిలవనుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఈరోజు సోమవారం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. జోన్ 7, జోన్ 10 లేఅవుట్ల కోసం 2,723 కోట్లకు అథారిటీ అంగీకారం తెలిపిందన్నారు. నేటితో 47,288 కోట్లకు అథారిటీ అమరావతిలో అనుమతిచ్చిందని తెలిపారు. మిగిలిన వరుసకు త్వరలోనే ఆమోదం ఇస్తామన్నారు. వర్కుకు సంబంధించి వరుస టెండర్లు పిలిచి కంప్లీట్ చేస్తామన్నారు. నిరుపేదలకు మంచి ఇల్లు కట్టాలని, ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా సీఎం చెప్పారన్నారు. దీనికోసం అనేక ఆలోచనలు చేసి ప్రాజెక్టును సీఎంకి ఇచ్చామని, ఆయన కట్టమని అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చారన్నారు. 7,01,181 ఇళ్లు కేంద్రం ఇవ్వగా వాటిలో 5 లక్షల ఇళ్లకు పరిపాలన అనుమతి ఇచ్చామని, వాటిలో 4,54,706 ఇళ్లు గ్రౌండ్ అయ్యాయని తెలిపారు. 300 చదరపడి పేదలు నిరుపేదలకు 300 చదరపడుగులు కడతారు అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్. అయితే కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ మేము కొంత బ్యాంకులను కట్టుకోగలం, మాకు ఒక బెడ్రూమ్ పెద్దదుండే కట్టన్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి సార్, మీరు ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతాది మేము కట్టుకుంటాం అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం 1.5 lakh ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 1.5 lakh ఇస్తూ ప్రతి హౌస్ కి 90,000 మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చింది. అంటే 3,90,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం. 3,90,000 అందులో 1,90,000 కేంద్ర ప్రభుత్వం, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్ గా నిర్ణయించాం. ఆ రోజు ప్రకారం అయితే 300 చదరపు అడుగుల వాళ్ళకి 2,65,000 బ్యాంకులను ఇప్పించేటట్టుగా, 365 వాళ్ళకి 3,15,000,
430 చదరపు అడుగుల వాళ్ళకి 3,65,000 లోన్ ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేదికి చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది. గందరగోళం చేసేసి అంటే ఏదైతే టెండర్లు పిలిచామో 4,54,000 అందులో 2,61,1,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేశారు. 2,61,640 ఇళ్లు మాత్రం ఉంచారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం గానీ అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 7 లక్షల ఇళ్ళు అయిపోయింది. మా ప్లాన్ 7 లక్షల ఇళ్లని 38,000 కోట్ల 265,000తో చేయాలనుకుంటే 38,000 కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి 7 లక్షల ఇళ్లని కేవలం 2,61,1,000 తీసుకొచ్చారు. కానీ ఆ 2,61,1,000 ఇళ్ళన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. ఆ 2,61,1,000లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 77,000 ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే. ఆ 2,61,1,000లో 2014-19లో మేమే పూర్తి చేసాం. 50 నుంచి 75% దాకా 64,000 ఇళ్ళు అయినాయి, మేమే పూర్తి చేసినాం. 25% నుంచి 50% దాకా 49,000 ఇళ్ళు అయినాయి. 25% బిలో 1,22,000. మరి వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు. కడప నగర కార్పొరేషన్ సర్వే సభ్య సమావేశం వేళ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సమావేశానికి ముందే కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మేయర్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ పాలకవర్గం కడప ఎమ్మెల్యే మాధవి మధ్య కుర్చీ వివాదం నడుస్తుంది. గత సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ మేయర్ తనకు కుర్చీ వేయకుండా అవమానించారని ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా సమావేశాలకు ముందు కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తత జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కడప కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. కాగా ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో 8 మంది కార్పొరేటర్లు చేరారు. హైదరాబాద్లోని కొత్తపేటలో లావియన్ రోజ్ కెఫే 3వ బ్రాంచ్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడల్ సినీ నటి పూజా నాగేశ్వర్ హాజరై లావియన్ రోజ్ కెఫే ఫౌండర్ లిఖిత జ్యోతిలతో కలిసి నూతన బ్రాంచ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండర్ లిఖిత మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మా నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆహార ప్రియులకు రుచికరమైన శుచి శుభ్రతతో కూడిన వంటకాలు అందించడం మా ప్రత్యేకత అన్నారు. మా వద్ద ఇండియన్, చైనీస్, తందూరి వంటకాలు, కాంటినెంటల్, మాక్టైల్స్, కాఫీ, మిల్క్ షేక్స్ సరసమైన ధరకు లభిస్తాయని తెలిపారు. ఈ చుట్టుపక్కల నివసించే ప్రజలు మా నూతన బ్రాంచ్కు కుటుంబ సమేతంగా వచ్చి మా రుచులను ఆస్వాదించాలని కోరారు. మన లావియన్ రోజ్ కేఫ్ ఇనాగ్రేషన్కి అటెండ్ అవ్వడం అనేది అండ్ అది నా చేతుల మీద జరగడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇనాగ్రేట్ చేయడం అనేది. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. బికాస్ నా ఒక ఫేవరెట్ అంబియన్స్ లైక్ పింక్ అండ్ ఫ్లోరల్ ఇదంతా కూడా ఒక నేచర్ని చూపించుకుంటూ అండ్ ఆల్సో ఒక ప్రిటియెస్ట్ వైబ్ తెస్తూ ఇదంతా కూడా ఏవైతే నా ఫేవరెట్ థింగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అదంతా ఇక్కడ మన అంబియన్స్ కనబడుతుంది అన్నమాట. సో దానికి నేను చాలా లైక్ నా ఫేవరెట్ అంబియన్స్ నేను ఇనాగ్రేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమింగ్ టు ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను కదా, లైక్ ఓకే అన్ని చోట్ల ఫుడ్ బాగుంటుంది బట్ సంథింగ్ డిఫరెంట్ ఉందన్నమాట మన దగ్గర. ఫుడ్ టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐమ్ లిఖిత, ఫౌండర్ ఆఫ్ లావియన్ రోజ్ కెఫే. ఇది వచ్చేసి మాకు సైనిక్పురి అండ్ గచ్చిబౌలిలో ఆల్రెడీ 2 బ్రాంచెస్ ఉన్నాయి. దిస్ ఇస్ ఆ 3rd బ్రాంచ్ అండ్ ఇవాళ సాఫ్ట్ లాంచ్ అవుతుంది at Kottapet and we are so happy that Kottapetlo launch చేస్తున్నాము because ఈ part of the city కి రావడం మాకు first time and I'm so happy and I'm really looking forward. హింసాత్మక ఘటన బాధితులను కలవనున్న రాహుల్ గాంధీ.
మహిళా ఎమ్మెల్యేను మేయర్ అవమానిస్తున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అనుకున్న ప్రకారమే రాజధాని పూర్తి, తగ్గేదేలే అన్న మంత్రి నారాయణ. అల్లు అర్జున్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్, దీపదాస్ మున్షిని కలిసిన బన్నీ మామ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.